అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు లక్ష్మీ ప్రసన్న. నేను మీ తెలుగు నర్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఆల్రెడీ మనకి సమ్మర్ అనేది స్టార్ట్ అయిపోయిందండి. సో నేను అనేది కొన్ని జాగ్రత్తలు చెప్తాను. ఎందుకంటే ఈ సమ్మర్లో ఎక్కువగా బాడీ డీహైడ్రేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో దాని ద్వారా ఏమవుతుందంటే మొత్తం బాడీలో ఉన్న వాటర్ కంటెంట్ అనేది కూడా స్వెట్ రూపంలో బయటకు అనేది వెళ్ళిపోతుంది. సో దాని ద్వారా చాలా అనేజినెస్, గిడ్డినెస్ అండ్ చాలా నీరసం అనేది వస్తుంది అనమాట. మేబీ ఎక్కువగా సమ్మర్లో జరిగేది ఏంటనేది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నానండి. అండ్ ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. వీడియోని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మోర్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో మ్యాక్సిమం సమ్మర్ అనగానే అకార్డింగ్ టు సీజనల్ వైజ్గా చూస్తే మనకి బయట అట్మాస్ఫియర్ ఏ విధంగా మారుతుందో దానికి ఆపోజిట్గా మన బాడీ అనేది రెస్పాన్స్ అనేది అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ బయట కూల్ కనుక ఉంటే, అది వింటర్ సీజన్ అయితే మన హీట్ అనేది మన బాడీ అనేది కోరుకుంటుంది. అట్లాగే ఇప్పుడు సమ్మర్ కాబట్టి మన బాడీని కూలింగ్కి ఎక్స్పోజ్ చేస్తాం. మనకి కూల్ అనేది కావాలని అనిపిస్తుంది అనమాట. సో ఎక్కువగా అందరూ చేసే మిస్టేక్ ఏంటంటే, సో బయట చాలా వేడిగా ఉంది, సో చల్లగా ఏమైనా తాగుదామని చెప్పేసి ఎక్కువగా సో సాఫ్ట్ డ్రింక్స్ కానివ్వండి, కూల్ డ్రింక్స్ కానివ్వండి ఎక్కువగా తాగుతూ ఉంటారనమాట. సో దాని ద్వారా ఏమవుతుందంటే, సో ఇప్పుడు సమ్మర్లో బాగానే ఉంటుంది అండ్ 1 and 2 3 months వరకు బాగానే ఉంటుంది. ఆఫ్టర్ దట్ వన్స్ రైనీ సీజన్ స్టార్ట్ అయిందంటే సో ఈ ఎఫెక్ట్ అనేది అప్పుడు చూపిస్తూ ఉంటుంది అనమాట. వెంటనే సిక్ అయిపోవడం అండ్ అలాగే ఎక్కువగా ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఎక్కువ ఐస్ క్రీమ్స్ కానివ్వండి, కూలింగ్ ఐటమ్స్ ఎక్కువగా తీసేసుకున్నప్పుడు నెక్స్ట్ డేనే సిక్ అయిపోతారు. ఎందుకని? సో బికాస్ ఆఫ్ మీరు అవుట్ సైడ్ ఫుడ్ తిన్నానని మీరు అనుకుంటారు. బట్ అక్కడ ఏంటంటే అక్కడ కూలింగ్ ఐటమ్ అనేది మీరు ఎక్కువగా తీసుకోవడం వల్ల నెక్స్ట్ డేనే సిక్ అయిపోతూ ఉంటారు. ఫీవర్ అనేది అటాక్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఎక్కువగా నా అడ్వైజ్ ఏంటంటే ఈ సమ్మర్లో అందరూ కూడా సాఫ్ట్ డ్రింక్స్ అండ్ కూల్ డ్రింక్స్ అనేది అవాయిడ్ చేయండి. మీ బాడీ అనేది అవి తాగడం వల్ల ఇంకా ఎక్కువ డీహైడ్రేషన్ అవుతుంది తప్ప అప్పటికప్పుడు జస్ట్ రిలీఫ్గా స్టొమక్ మీరు కూలింగ్ ఐటమ్స్ తీసుకుంటే అప్పటికప్పుడు మీ స్టొమక్ అనేది సాటిస్ఫై అవుతుంది. అమ్మాయి చాలా చల్లగా ఉందని అనుకుంటారు. బట్ కానీ కూల్ డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్ తీసుకోవడం వల్ల చాలా అడ్వాంటేజెస్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో నేనేం చెప్తానంటే, మీరు ఎక్కువగా కూలింగ్స్ తీసుకోండి, కానీ హెవీ కూలింగ్స్ తీసుకోకుండా జస్ట్ నార్మల్ కూలింగ్ అనేది ఎక్కువగా తీసుకోండి. ఫస్ట్ ఎక్కువగా ప్రిఫరెన్స్ దేనికి ఇస్తారంటే, మీరు లస్సీ ఎక్కువగా తాగడానికి ట్రై చేయండి. ఎక్కువగా ప్రిఫరెన్స్ లస్సీకి ఇవ్వండి. దెన్ ఆఫ్టర్ బటర్ మిల్క్ ఎక్కువగా తాగుతూ ఉండండి. మీరు ఎక్కడికి వెళ్ళినా కానివ్వండి, ఎక్కువగా బటర్ మిల్క్ షేక్స్ అనేవి చేసుకుని తీసుకెళ్తూ ఉండండి. అంతేగాని వాటికి ఆపోజిట్గా మీరు బయట ఎక్కువ కూల్ డ్రింక్స్ అనేవి ఎక్కువగా తీసుకోకండి. ఎక్కువగా బటర్ మిల్క్ కానివ్వండి, లస్సీ కానివ్వండి అండ్ అలాగే కోకోనట్ వాటర్ ఎక్కువగా తీసుకోవడానికి ట్రై చేయండి. సో కోకోనట్ వాటర్ తీసుకోవడం వల్ల మీ బాడీ అనేది హైడ్రేషన్ అనేది డబుల్ అవుతుంది అనమాట. సో కోకోనట్ వాటర్ అండ్ అలాగే బటర్ మిల్క్ అండ్ లస్సీ ఇవి ఎక్కువగా తీసుకోవడానికి ట్రై చేయండి తప్ప సాఫ్ట్ డ్రింక్స్ అండ్ అలా కూల్ డ్రింక్స్ అనేవి అవాయిడ్ చేయండి దయచేసి. ఒకవేళ తీసుకున్నా కానీ సో వెంటనే మీరు అప్పటికప్పుడు ఎండలో నుంచి ఏదో పని చేసి సో అవుట్ సైడ్ నుంచి మీరు ఇంటికి వచ్చారు, వెంటనే ఫ్రిడ్జ్ ఓపెన్ చేసేసి మీరు గడగడం అనుకుంటా కూలింగ్ ఐటమ్స్ అయితే ఏమీ తీసుకోవద్దండి. సో దాని ద్వారా హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. సో మీరేం చేయాల్సింది ఏంటంటే, ఒకవేళ మీకు తాగాలని అనిపించినా వచ్చి జస్ట్ ఒక ఫ్యూ సెకండ్స్ అనేవి కూర్చున్న తర్వాత దెన్ ఆఫ్టర్ మీరు కొంచెం తీసుకోండి కూలింగ్స్కి, నార్మల్ కూలింగ్ తీసుకోండి, అది కూడా స్లోగా తాగండి. ఎక్కువగా హెవీ ఫ్లోయింగ్ అనేది తీసుకోవద్దు. సో దాని ద్వారా హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయండి. సో సమ్మర్లో చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే కొన్ని మెయింటైన్ చేయండి. సో డిహైడ్రేషన్ అయిపోకుండా మీ బాడీ అనేది సో హైడ్రేషన్గా ఉంచుకోవడానికి ట్రై చేయండి అనమాట. ఐ హోప్ ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై.